ఫైనల్గా రియల్మీ కంపెనీ ఈరోజు ఇండియాలో రియల్మీ 6 ప్రోతో పాటుగా రియల్మీ బ్యాండ్ని కూడా అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్రైస్ సెగ్మెంట్ అలాగే 6 సిరీస్ని కొంచెం అప్గ్రేడ్ వేరియంట్ కింద అయితే తీసుకొచ్చారు. సో ఒక రకంగా చూడాలంటే బాగానే ఉంది, మరొక రకంగా చూడాలన్నట్లయితే అసలు రియల్మీ 6 సిరీస్ ఏవైతే ఉన్నాయి ఇవి బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్, వీటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన ఏంటి అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ 6కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చూద్దాం, ఆ తర్వాత రియల్మీ 6 ప్రోకి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ 6 వచ్చేటప్పటికే మనకి మీడియాటెక్కి సంబంధించినటువంటి G90T ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే ఒక గేమింగ్ ప్రాసెసర్ అండ్ దీంట్లో మనకి మాలిక్ సంబంధించినటువంటి G76 GPU రావడం మరొక విశేషం. ఇది వచ్చేటప్పటికే 800 MHz క్లాక్ స్పీడ్ మీద సెట్ అయి ఉండడం జరుగుతుంది. ఇక దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 64 అలాగే 128 రెండు వేరియంట్లో దొరకడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే UFS 2.1 స్టోరేజ్ తోటి. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4 అలాగే 6 అలాగే 8 జీబీలో మనకి అవైలబుల్ ఉండబోతున్నాయి LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది, హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉండదు. అంటే రెండు సిమ్ కార్డ్స్తో పాటు మీరు మెమరీ కార్డ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కమింగ్ ఇన్ టు ద డిస్ప్లే, దీంట్లో వచ్చేటప్పటికే మనకి 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే వైడ్ 1 L1 సపోర్ట్ ఉండడం జరుగుతుంది. దీంట్లో పంచ్ హోల్ డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 90 Hz రిఫ్రెష్ రేట్. అఫ్ కోర్స్ స్టాండర్డ్ 60 Hz కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు బ్యాటరీని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక. ఇకపోతే మనం దీనికి సంబంధించినటువంటి కెమెరా సెగ్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. ఇందాక డిస్ప్లే 6.5 ఇంచెస్ అన్నాను కదా, దీంట్లో మనకి పంచ్ హోల్ రావడం జరుగుతుంది. ఆ పంచ్ హోల్లోనే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్, వేర్ రేర్ వచ్చేటప్పటికే 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ GW1 బ్రైట్ సెన్సార్ ఇందులో యూజ్ చేశారు. ఇకపోతే మరొక కెమెరా వచ్చేటప్పటికే మనకి టోటల్గా 8 మెగాపిక్సెల్ అలాగే 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్స్ ఇందులో రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి టెలిఫోటో లెన్స్ కింద, అలాగే మనకి 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ షాట్ కోసం, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మ్యాక్రో షాట్స్ కోసం మనం యూస్ చేస్తుంటాం. ఇక నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇవి వచ్చేటప్పటికే మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో రావడం మరొక విశేషం. ఈవెన్ ఇందులో మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఇందులో అయితే ఏ విధమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆడియో ఫార్మాట్స్ని అయితే సపోర్ట్ మనకు ప్రొవైడ్ చేయలేదు, లైక్ హైరెస్ కావచ్చు లేదా డాల్బీ అట్మాస్ కావచ్చు. ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది కేవలం 60 మినిట్స్లో కంప్లీట్ అవుతుందంట, విత్ స్టాండర్డ్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తూ. దీంట్లో ఖచ్చితంగా మనం దీనికి సంబంధించినటువంటి బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఈసారి రేర్ కూడా వీళ్ళు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి తీసుకురావడం అయితే జరిగింది. వేర్ ఫ్రంట్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ టెక్నాలజీనే. సో రెండింటి సైడ్లు కూడా మనకి గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు అండ్ మధ్యలో వచ్చేటప్పటికి వీళ్ళు పాలీకార్బన్కి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్లో ఉండేటువంటి ప్రో సిరీస్ని ఇప్పుడు 6 సిరీస్ కింద తీసుకొచ్చారు అంతే. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం సేమ్ అనే మనం అనుకోవచ్చు. ఇకపోతే ఈసారి దీంట్లో మనకి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే తీసుకొని రాలేదు, కానీ దీంట్లో స్ప్రిల్ రెసిస్టెంట్ అలాగే సైడ్ ఎడ్జెస్ ఉన్నాయో, మన మొబైల్ ఫోన్ సాధారణంగా కింద పడి పగులుతూ ఉంటాయి కదా, సో అడ్జెస్లో వచ్చేటప్పటికి ప్రొటెక్షన్ అనేది మరింత బెటర్గా తీసుకొచ్చాం అని చెప్పి కంపెనీ చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైనా దీన్ని ఫిజికల్గా మనం టెస్ట్ చేసేంత వరకు అయితే దీన్ని మనం చెప్పలేం. ఫైనల్గా మనం కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఈసారి మనకి వైట్ కలర్తో పాటు బ్లూ కలర్ కూడా, ఇది వచ్చేటప్పటికే మనకి గ్రేడియంట్ కలర్స్ లాగా కనపడటం కూడా మరొక విశేషం. డిజైనింగ్ అయితే చాలా బాగుంది, ఈవెన్ ఒక సన్ రైజ్ డిజైన్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 464 అలాగే 6/128 అలాగే 8/128 ఇట్లా 3 వేరియంట్స్లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక 464 వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో వీళ్ళు 13,000 రూపాయలకి, అలాగే దీంట్లో 6/128 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 15,000 రూపాయలకి, అలాగే 8+128 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో సుమారుగా 16,000 రూపాయలకి అఫీషియల్గా రేపు March 11th మధ్యాహ్నం 12 o'clock నుంచి ఫ్లిప్కార్ట్ అలాగే మనకి realme.com వెబ్సైట్ ద్వారా సేల్లోకి అయితే రానున్నాయి. ఇక మనం ప్రో సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రో సిరీస్లో కూడా ఆల్మోస్ట్ ఇవే కాన్ఫిగరేషన్, కాకపోతే ఇక్కడ ప్రాసెసర్ వచ్చేటప్పటికే మనకి స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ని మనకు ముందులో వాడటం జరుగుతూ ఉంటుంది. సో 720G ఏదైతే ఉందో ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రాసెసర్. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్స్తో పోలిస్తే అంటే దీని సెగ్మెంట్లో ఇది 200% మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంట్లో మనం ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్టయితే యాజ్ యూజువల్గా 6 అలాగే 8 జీబీలో LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ని అయితే యూస్ చేశారు. అలాగే స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే UFS 2.1. అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. ఈసారి దీంట్లో మనకి డ్యూయల్
సెల్ఫీ కెమెరా ఏదైతే పోకో X2లో వచ్చిందో సేమ్ అదే విధంగా, కాకపోతే అక్కడ రైట్ సైడ్ ఉంటే ఈసారి దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇది కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఇక స్క్రీన్ సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో ఈ స్క్రీన్ అంతా ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి కెమెరా సెగ్మెంట్. అఫ్కోర్స్ దీంట్లో కూడా సేమ్ శాంసంగ్ సంబంధించినటువంటి GW1 బ్రైట్ సెన్సార్ని యూజ్ చేస్తారు, 64 మెగాపిక్సెల్. కాకపోతే ఇక్కడ 13 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో దీన్ని టెలిఫోటో లెన్స్ కింద, అలాగే 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కింద, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ లేదా మ్యాక్రో షాట్స్ కోసం మనం ఇందులో యూజ్ చేస్తుంటాం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు మన ముందుకి 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, అలాగే 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కింద తీసుకొని రావడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో కూడా మనకి బ్యాటరీ 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఆడియో టెక్నాలజీలో కొంచెం అప్గ్రేడ్ చేశారు. దీంట్లో హైరెస్ ఆడియోతో పాటు డాల్బీ అట్మస్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే మరొక విశేషం. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ Realme UI అలాగే Android 10తో షిప్ అవడం అయితే జరుగుతుందంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం Realme UIని అయితే ఆస్వాదించవచ్చు. దీంట్లో కూడా మనకి స్ప్లాష్ రెసిస్టెంట్, అలాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ టెక్నాలజీతో బాడీ అంతా కూడా పాలికార్బన్ మెటీరియల్తో మన ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికే 6+64, 6+128, అలాగే 8+256 GB మనకు రావడం జరుగుతుంటుంది. ఇందులో మొదటిగా మీరు 6+64 GB వచ్చేటప్పటికే ప్రైస్ 17,000 రూపాయలకి, అలాగే 6+128 GB వచ్చేటప్పటికే 18,000 రూపాయలకి, అలాగే మనకి 8+128 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 19,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ 6 Pro ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి X సిరీస్ని రీప్లేస్ చేస్తూ వీటిని మన ముందు తీసుకొని రావడం అంటే జరుగుతుందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. అంటే ఈసారి మనకి 6 Pro సిరీస్ చూసారా, దాన్ని 6 ఆక్యుపై చేయడం జరిగింది, X సిరీస్ని 6 Pro సిరీస్ ఆక్యుపై చేయడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి X50 ఫ్లాగ్షిప్స్ ఉన్నాయి చూసారా, సో వాటన్నిటిని కూడా ఆల్రెడీ X50 ఆక్యుపై చేయడం అయితే జరిగింది. సో ఇట్లా కొంచెం అప్గ్రేడేషన్తో వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక దీని అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది మనకి రేపు March 13th నుంచి, అంటే ఈ నెల 13th నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా అఫీషియల్గా సేల్లోకి రావడం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం 12కి యాజ్ యూజువల్గానే ఫ్లాష్ సేల్. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కార్డ్ ఆఫర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాక్సెస్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేశారు అన్నట్లయితే ఇన్స్టెంట్ 1000 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైస్ అయితే నాకు లిటిల్ బిట్ కాదు, కొంచెం ఎక్కువగానే ఉన్నాయనిపిస్తుంది. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఇదే ఈవెంట్లో వీళ్ళు రియల్మీ బ్యాండ్ని కూడా మనకు అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రియల్మీ బ్యాండ్ సహాయంతో డైరెక్ట్గా మీరు 24/7 మీ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, అలాగే IPS68 వాటర్ రెసిస్టెంట్, ఈవెన్ 9 రకరకాల యాక్టివిటీస్, ఈవెన్ మీరు క్రికెట్ ఆడుతున్న క్రికెట్ మోడ్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషమని చెప్పుకోవచ్చు. ఇక దీని స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 2.4 సెంటీమీటర్స్కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్లో, అలాగే మోనోక్రోమో డిస్ప్లే తోటి, అలాగే 6 వాచ్ ఫేసెస్తో ఇది మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం. అంటే రెగ్యులర్గా ఉండేటువంటి స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో అలాగే ఉండడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి కాల్స్ వస్తున్నా లేదా వాట్సాప్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ దీని ద్వారా మనం రిప్లైని అయితే ఇవ్వలేము. ఇక దీంట్లో కూడా ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. దీంట్లో మనకి వాటర్ రెసిస్టెంట్ IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా ఇదొక ప్రోకి ఎలిమెంట్ కింద మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ అయితే ఓకే అని మనం చెప్పొచ్చు. ఇక దీని అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అంటే గ్రీన్, ఎల్లో, అలాగే బ్లాక్ కలర్స్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి డైరెక్ట్గా realme.com వెబ్సైట్ నుంచి, అలాగే మీకు అమెజాన్ నుంచి అఫీషియల్గా రేపు March 13th నుంచి వీళ్ళు మన ముందుకి సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు అట్ ద ప్రైస్ ఆఫ్ 1499. ఇదైతే మంచి ప్రైస్ అని నేను చెప్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు రియల్మీ అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.